హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి సున్నుండలు అండి. సంక్రాంతి వస్తుంది కదా, సో సున్నుండలు చేస్తున్నాను అనమాట. మంచి క్యాస్ట్ ఐరన్ మూకుడు పెట్టుకోండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు వరకు తీసుకుంటున్నానండి మినపగుళ్ళుని. మీరు ఇక్కడ 2 గ్లాసులు మినపగుళ్ళుని తీసుకొని 1 గ్లాసు అదే పొట్టు ఉన్న మినపప్పుని తీసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అమ్మమ్మలు ఇదివరకు అలాగే మంచిగా పొట్టు ఉన్న మినపప్పుతో చక్కగా వేపి దంచి చేసేవాళ్ళు. అలాగే వస్తుంది అనమాట టేస్ట్. నాకైతే దొరకలేదండి, నేను ఇంక ఇవే తీసుకుని చేస్తున్నాను. బట్ ఇవి కూడా ఒకవేళ లేకపోతే ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ దీంట్లో 1 టీ స్పూన్ వరకు నేను నెయ్యిని యాడ్ చేశానండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. సున్నుండ తినేటప్పుడు నోటికి అతుక్కుపోకుండా ఉండాలని బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇది అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోండి. ఈ మినపగుళ్ళుని మంచి కలర్ రావాలన్నమాట. అండ్ మంచి అరోమా కూడా రావాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి వేపొద్దు, టేస్ట్ అస్సలు బాగోవు. సో లో ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ పడుతుంది వేపుకోండి. తర్వాత ఇలా మంచిగా వేరే గిన్నెలోకి తీసేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. నేను వేరే పొయ్యి మీద పెట్టానని మళ్ళీ వేడి చేసుకుంటున్నాను అనుకోకండి. ఇలా చల్లారిపోయినాయి. దీంట్లో నేను 1/2 పోర్షన్ వరకు ఏమో పంచదార సున్నుండలు అండ్ 1/2 ఏమో బెల్లం సున్నుండలు చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని గ్లాసున్నర వరకు నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. మంచిగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మీరు చాలా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నారనుకోండి, మిల్లుకి పట్టించుకోవటం బెస్ట్. అండ్ ఇలా సున్నిపిండిని ఆడించేసి మనం షుగర్ ఆర్ బెల్లం ఏది కావాలంటే అది కలుపుకొని చక్కగా అది స్టోర్ చేసుకొని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని అప్పటికప్పుడు తినచ్చండి, చాలా బాగుంటాయి. అండ్ ఈ పౌడర్ నేను సున్నిపిండిని పట్టించేసానండి. దీంట్లో ఒక 2 గుప్పెళ్ళ వరకు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. బికాజ్ నేను షుగర్ పౌడర్ పట్టుకోవాలి కాబట్టి నాకు క్వాంటిటీస్ జార్ పెద్దగా అనిపించింది. సో అందుకని ఇక్కడ నేను గ్లాసున్నర మినపగుళ్ళకి 1.5 గ్లాసు పంచదార తీసుకుంటున్నానండి. అదే కొంచెం మీడియంగా తినే వాళ్ళైతే ఈ షుగర్ టేస్ట్ సరిపోతుంది. అంటే గ్లాసున్నరకి 1.5 గ్లాసు వరకు సరిపోతుంది. అంతకంటే తక్కువ తినే వాళ్ళైతే గ్లాసున్నరకి గ్లాసున్నరే పంచదార వేసుకోండి. నేనైతే 1.5 గ్లాసు వేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే ఇక్కడ కొన్ని 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి, బికాస్ సున్నుండ కదా, ఆ సున్నిపిండి టేస్ట్ తెలియాలి అని చెప్పి నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలాచీస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అండ్ చక్కగా ఇలా పౌడర్ని కలిపేసుకొని ఇక్కడ టేస్ట్ చూసుకోండి ఒకసారి. టేస్ట్ చూసుకొని ఇంకా మాకు షుగర్ సరిపోలేదు అనుకుంటే ఎక్సెస్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ కొంచెం మళ్ళీ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాసున్నర పిండికి నాకు 1/2 గ్లాస్ వరకు సరిపోయిందండి నెయ్యి. ఇంకా 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్కువే వేసాను నేను, బికాజ్ ఎందుకంటే బైండింగ్ సరిగ్గా అవుతుంది. అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టి నేను ఉండ చేయాల్సిన అవసరం ఉండదని కొంచెం ఎక్కువ గీ వేసుకున్నాను. తర్వాత ఇవి ఉండలు చుట్టుకొని పక్కన పెట్టిన తర్వాత డ్రై అయిపోతాయండి. అప్పుడు బాగుంటుంది అనమాట. ఎవ్రీ బైట్లో మనకు ఆ సున్నుండ ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో మంచిగా ఉన్న నెయ్యి వేసుకోండి, చాలా చాలా బాగుస్తాయి అనమాట. సో ఇక్కడైతే నేను ఉండలు చుట్టేస్తున్నానండి, పంచదార సున్నుండలు. మా హస్బెండ్ బెల్లం సున్నుండలు తినరు అనమాట. సో అందుకని చెప్పి నేను ఆయన కోసం పంచదార, నా కోసం బెల్లం సున్నుండలు చేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఉండలు చుట్టేసుకోవాలండి. నాకైతే చక్కగా ఈజీగా బైండింగ్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీకు ఉండ రావట్లేదు అనుకోండి, అప్పుడు 2-3 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఉండ కట్టేది వరకు. నాకైతే ఈ గ్లాసున్నర పిండికి ఒక 18 to 20 సున్నుండలు అయితే రెడీ అయినాయి అండి ఈ సైజుకి. చక్కగా ఈ పంచదార సున్నుండలు పక్కన పెట్టేసి ఇప్పుడు నా ఫేవరెట్ బెల్లం సున్నుండలు చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా రిమైనింగ్ మినపగుళ్ళు ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ చేసేసాను. తర్వాత గ్లాసున్నరకి నేను గ్లాసున్నర వరకు బెల్లాన్ని తీసుకున్నానండి. ఎందుకంటే ఈ బెల్లము చూడండి నేను పెద్దగా వేసేసాను అనమాట. ఎలాగో మిక్సీ పట్టేస్తాం కదండి, మీరు తురుము కనుక వేసుకుంటుంటే గ్లాసున్నరకి 1.5 గ్లాసు వేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, ఇది స్వీట్నెస్ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి నేను వేసుకున్నాను. తర్వాత చూసుకుంటే సరిపోయింది. ఎప్పుడైనా బెల్లాన్ని తురుము కానీ ఇలా ముక్కలుగా కానీ చేసుకునేటప్పుడు ఏంటంటే ముందు సున్నిపిండిలో ఒకసారి కోట్ చేసి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఫస్టే బెల్లాన్ని వేసేసి గ్రైండ్ చేస్తే ఏంటంటే పాకంలా వస్తుంది అనమాట, ఇలా పొడిగా రాదు. సో ఫస్ట్ బెల్లాన్ని కోట్ చేసిన తర్వాత సున్నిపిండిలో తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ సరిపోయిందండి నెయ్యి. అయితే నాకు 1/2 గ్లాస్ మీద ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్కువ పట్టింది అంతే.
చక్కగా ఇలా పోసేసాను. నాకైతే పెద్ద ఎక్కువ అని ఏం అనిపించలేదు, కరెక్ట్గా బైండింగ్కి సరిపోయినట్టే వచ్చింది. చూడండి కావాలంటే. ఈ కలర్ చూసి అయితే నాకైతే భలే నోరు ఊరిపోయింది అనమాట. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి అనిపించింది. చాలా బాగా అనిపించినాయి. నేనైతే భలే బ్రహ్మాండంగా చేసేసాను. టేస్ట్ అయితే సూపర్ ఆసమ్గా వచ్చినాయి. అండ్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత మంచి కలర్తో. మా నాయనమ్మ అమ్మమ్మలు అయితే దీనికి డబల్ సైజ్ చేసేవాళ్ళండి. ఒక్కొక్క సున్నుండ ఒక అరచేతికి వచ్చేదన్నమాట. అది ఒక 2-3 సార్లుగా తినాల్సి వచ్చేదన్నమాట. సగం ఒకసారి, సగం ఒకసారి, సగం ఒకసారి లాగా. అందుకే నేను కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. మీరు ఈ పండగకి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఈ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. చక్కగా ఈ డబ్బాలో దాచిపెట్టేసుకుంటున్నాను అనమాట నేను. అండ్ ఇవి కూడా అంతేనండి, 18-20 వచ్చినాయి అనమాట సున్నుండలు. ఈ సైజులో అయితే మీరు ఇంకొంచెం పెద్ద సైజు చేసుకున్నారనుకోండి సున్నుండలు, ఒక 12-13 అలా వస్తాయని అనుకుంటున్నాను. సో ఎమ్మీగా సున్నుండలు రెడీ అయిపోయినాయి అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి నేను చెప్పిన విధానంతో ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతాయి అన్నమాట. చక్కగా బెల్లం అండ్ పంచదార సున్నుండలు రెడీ అయిపోయినాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.